పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ కోట్లు ఖర్చు టర్కీ, చైనా, అజర్బైజాన్ దేశాల నుంచి సమకూర్చుకున్న డ్రోన్లు, క్షిపణులు, ఆయుధాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసి వాటిని నేలమట్టం చేసింది. అయితే పాకిస్తాన్ తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రపంచ బ్యాంక్ డబ్ల్యూబీ, ఐఎంఎఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ తదితర అంతర్జాతీయ సంస్థల నుంచి సాయం పొందుతుంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థలు పాకిస్తాన్ కు వందల కోట్ల సాయం చేశాయి. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించినా ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పాకిస్తాన్ కు భారీ సాయం ప్రకటించింది. $800 మిలియన్ ఆర్థిక సాయం అందించేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంగీకరించింది. దీంతో భారత్ ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలకు సాయించడం వల్ల భవిష్యత్తులో ముప్పును కొని తెచ్చుకున్నట్లేనని అంతర్జాతీయ మీడియా ముందు తెగేసి చెప్పింది. కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పాక్ కు భారీ సాయం ప్రకటించింది. తమ దేశానికి $800 మిలియన్ సాయం అవసరమని పాకిస్తాన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందు పెట్టిన అభ్యర్థనను అంతర్జాతీయ సంస్థ అంగీకరించింది. ఆర్థిక సాయం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవైపు భారత్ వార్నింగ్ ఇచ్చినా అంతర్జాతీయ సంస్థలు పాక్ కు ఇలా సాయం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.